తెలంగాణలో రైతులకు మోడీ కానుక. అవును. తెలంగాణలో రైతులకు మోడీ కానుకైతే ఎట్టకేలకైతే ఇవ్వడం జరిగిందనమాట. 40 ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోడీ నెరవేర్చారని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. నిజామాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన వినాయక్ నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని కూడా చెప్పారు. నా చేతుల మీదుగా పసుపు బోర్డును ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణకు పసుపు బోర్డు కోసం భాజపా ఎంపీలు ఎంతో పోరాడారు. దీంతో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వటమే కాదు, దానికి చైర్మన్గా తెలంగాణ వ్యక్తిని నియమించాం. నిజామాబాద్ పసుపు పంటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. పసుపు ఒక దివ్య ఔషధం. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. 2030 నాటికి $1 బిలియన్ విలువైన పసుపును మనం ఎగుమతి చేయాలి. ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ అయితే కల్పిస్తాం. ఇక్కడి పసుపు పంటకి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. భారత్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు మేలు చేయాలని కృషి చేస్తున్నాం. ఇక పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ విధంగా తెలంగాణ రైతులకు జాతీయ పసుపు స్థాయిలో పసుపు బోర్డుని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.